తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో కోతుల బెడద ఉంది. ప్రజలను దారింట నడవనివ్వడమే కాదు, రైతులను పట్టి పీడిస్తూ ఉన్నాయి. పంట నష్టాన్ని చేయడమే కాదు, ఎదురు తిరిగితే గాయపరుస్తున్నాయి కూడా. అయితే యాదాద్రి భువనగిరి జిల్లాలో ఓ గ్రామ పంచాయతీ కార్యదర్శి ఓ అద్భుతమైన ఐడియాతో కోతుల బెడదకు చెక్ పెట్టాడు. అదేంటో ఒకసారి చూద్దాం. రాజాపేట మండలం మల్లగూడెం గ్రామ పంచాయతీలో కొన్ని రోజులుగా గ్రామస్తులను రైతులను కోతుల గుంపు ఇబ్బంది పెడుతోంది. మల్లగూడెం గ్రామానికి ఆనుకునే అడవి ఉండడంతో కోతులు గుంపులుగా గ్రామంలోకి చొచ్చుకొస్తూ ఉన్నాయి. ప్రజలపై దాడి చేయడమే కాక రైతులు కష్టపడి పండించిన పంటలను నాశనం చేస్తూ ఉన్నాయి. అంతేకాదు, గ్రామ శివారులో ఉన్న పాఠశాల వద్ద మధ్యాహ్న భోజన సమయంలో విద్యార్థులపై కూడా దాడి చేసి తీవ్ర ఇబ్బందులకు గురి చేసేవే. కోతుల బెడదకు శాశ్వత పరిష్కారం దొరక్క ఇబ్బంది పడుతున్న సమయంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి చక్రీధర్ ఒక వినూత్న ఆలోచన చేశారు. కోతులకు భయం కలిగించే జంతువు రూపాన్ని ఉపయోగించారని నిర్ణయించుకున్నారు. వెంటనే ఆన్లైన్లో 1500 రూపాయలు వెచ్చించి ఒక పెద్ద చింపాంజీ మాస్కును కొనుగోలు చేశాడు. దానిని ధరించి కోతుల వద్దకు వెళ్లాడు. అలా కొన్ని రోజుల పాటు వాటిని బెదిరించాడు. చింపాంజీ రూపాన్ని చూసి బెదిరిపోయిన కోతులు మల్లగూడెం గ్రామంలోకి రావాలంటేనే ఇప్పుడు జంకుతున్నాయి. చక్రీధర్ చేసిన ఈ ఉపాయంతో గత కొన్ని సంవత్సరాలుగా కోతుల బెడదతో నష్టపోయిన గ్రామస్తులు, రైతులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. చిన్న ఆలోచనతో తమ సమస్యకు పరిష్కారం లభించినందుకు వారంతా గ్రామ పంచాయతీ కార్యదర్శి చక్రీధర్ను అభినందిస్తూ ఉన్నారు.